అరే నేను పరిచయం చేయడమే మర్చిపోయాను. తను నా పెద్ద కూతురు అదితి, చాలా సంస్కారవంతురాలు. ఈయన మా ఇంటి పెద్దల్లుడు అనిల్ గారు, చాలా పెద్ద కంపెనీలో పెద్ద పోస్ట్లో ఉన్నారు. వీళ్ల గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ప్రతిరోజు ఆ భగవంతుడిని నేను వేడుకునేదేంటంటే మా రియాకు కూడా ఇలాంటి భర్తే రావాలని. అరే మీరు స్వీట్లు తీసుకునేలేదే, ఈ స్వీట్లు వరల్డ్ ఫేమస్, తీసుకోండి. ఏం చదువుకున్నావమ్మా? నేను బిఏ పాస్ చేసేసాను. ఎంఏ ఇప్పుడే చదువుకుంటున్నాను. చదువు కాకుండా ఇంకా నీకేమేమి తెలుసు? నేను బాగా పెయింట్ చేస్తాను. తర్వాత కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది. కొంచెమేంటి, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పిచ్చి. మరి ఫ్యాషన్ లో తనకంతా తెలుసు. కట్ చేయడం, డిజైన్ చేయడం, కుట్టడం అంతా తెలుసు. అరే మా పిల్లాడు కూడా ఎందులోనూ తక్కువ కాదు. పలాసియా స్క్వేర్ లో ఉన్న సూపర్ మార్కెట్ ఉంది కదా, అందులో మేనేజర్ నా కొడుకు. వీడు మాకొక్కగానొక్క కొడుకు. మీకు తెలుసు కదా, మంచి కుటుంబానికి చెందిన పిల్లలు వీధుల్లో పోకిరిల్లా తిరగరు కదా. అందుకే నా కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అరే మీరేంటి ఇంకా ఏమీ తినకుండా ఉన్నారు? తినండి. అరే ఉండండి అన్నయ్య గారు, అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే మేము స్వీట్ తీసుకుంటాం. చెప్పండి. మేము మిమ్మల్ని మర్సిడీస్ గానీ BMW గానీ అడగడం లేదు. ఒక బైక్ కొంటే చాలు, అది కూడా మీ అల్లుడి కోసమే కదా. పైగా మా వాడు బండి భలే డ్రైవ్ చేస్తాడు. మీ అమ్మ ఏమో మహారాణిలా వెనక్కి కూర్చొని రావచ్చు. సరిగ్గా చెప్పారు మీరు. ఇద్దరూ కలిసి సొంత బండిలో వెళ్తే మంచిదేగా, అవును కదా? బండిని మంచిగా చూసుకోకపోయినా నాకే సమస్య లేదు. కానీ నా చెల్లెళ్ళు కంట్లో నుంచి ఓ చుక్క కన్నీరు కూడా రాకూడదు. దాన్ని నేను తట్టుకోలేను. ఒరే అన్నయ్య, నాకు ఏమై నచ్చిందమ్మా. అరే ఇదిగోండి అన్నయ్య గారు, ఇప్పుడు మీరు స్వీట్ తీసుకోండి. మరిది గారు, మీకసలు సిగ్గుగా లేదా? అబ్బాయికి అమ్మాయిని చూడడానికి వచ్చారా, అమ్మడానికి వచ్చారా? బేరాలు మాట్లాడాలంటే వెళ్ళి మార్కెట్లో మాట్లాడండి. అది ఇంట్లో జరగదు. మేము సంస్కారవంతులం. ఏంటిది? మీరు విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. వరకట్నం ఇవ్వడం తప్పు, తీసుకోవడం తప్పు. అమ్మమ్మ, ఇదేం డౌరీ కాదు, గిఫ్ట్. ఓ అన్నయ్య తన చెల్లెల కోసం ప్రేమతో ఇవ్వడం. ఓ వావ్ 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 వావ్. నువ్వు అన్నయ్యవే బాబు. ఈ నగరం మొత్తం నిన్ను సూరజ్ అన్నయ్య అనే కదా పిలుస్తోంది. కానీ వదిన, ఈ బైక్ ని వీడి దగ్గర నుంచి తీసుకోవడానికి ముందు ఈ బైక్ ని వీడు డబ్బిచ్చి కొన్నాడా లేక బెదిరించి తీసుకున్నాడా అని తెలియాలి. అలాగే నీ ఆత్మగౌరవం ఎక్కడికి వెళ్ళింది? బాగా చదువుకున్నావు, చిన్న వయసు, మంచి జీతం తీసుకుంటున్నావు. అలా ఉండి కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా భిక్షం ఎత్తుకుంటున్నారే, సిగ్గుందా లేదా మీకు? మరిది గారు, మీరు కొంచెం లోపలికి ఎంత చెప్పినా మీలో మార్పు రాదు కదా. కావాలి కావాలని అడుగుతుంటారు కదా. నీళ్ళు తీసుకొచ్చి నా తల మీద పోయి, అప్పుడే వాడు పూర్తిగా నా నుంచి దూరం అయ్యాడని అనుకుంటాను. ఇలా చూడండి, మీ అబ్బాయిని మీరు ఎంత ప్రేమగా పెంచారో మా అమ్మాయిని కూడా మేము అలాగే పెంచాం. మీరు మీ అబ్బాయి చదువుకి ఎంత ఖర్చు పెట్టారో అంత ఖర్చే మేము కూడా పెట్టాం. అలా ఉండగా అమ్మాయి వాళ్ళ దగ్గర కట్న కానుకలు ఎందుకు అడుగుతారు? ఇలా కట్నం తీసుకొచ్చిన కోడలుంది కదా, వయసు మళ్ళిన రోజుల్లో తన అత్తని వృద్ధాశ్రమానికి పంపిస్తారు. సరళ గారు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. ఇక్కడికి మేమేమీ మాటలు పడ్డానికి రాలేదు. అరే అన్ని చోట్ల ఇచ్చిపుచ్చుకోవడాలు సహజమే కదా. మీ మరిది గారు ఇంట్లో ఉన్నంత వరకు
మీ అమ్మాయిని జీవితాంతం కన్యగానే ఇంట్లో ఉంచుకోవాలి. పదండి, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. అయ్యో ఆగండి, అలా వెళ్ళిపోకండి, కూర్చొని మాట్లాడుకుందాం. అయ్యో భగవంతుడా, ఇలా జరిగిందేంటి? మరిది గారు, మీరు చెప్పేదంతా మీ వరకు కరెక్టే గాని సమాజానికి కాలానికి అనుగుణంగా కొంచెమన్నా మారాలి కదా. ఈ కాలంలో ఇచ్చిపుచ్చుకోకుండా మంచల్లుడు ఎలా అబ్బాయి దొరుకుతాడు? నిజంగా మంచోడైతే కట్నం గురించి అస్సలు మాట్లాడడు. మన పెద్దల్ని చూడండి, ఈయన కట్నం ఏది తీసుకోకుండా మన అతిథిని పెళ్లి చేసుకుని పోయాడు కదా. మళ్ళీ ఇలాంటి అబ్బాయి దొరకాలంటే రియా ఇంకో జన్మెత్తాల్సి వస్తుంది. దానికని ఒక రౌడీ దగ్గర నుంచి డబ్బు తీసుకుని అత్యాశ కలిగిన కుటుంబంలో మన కూతుర్ని తోసేయలేం కదా. అది కాకుండా వీడు తీసుకొచ్చిన బైక్ ఉంది కదా, దాన్ని ఎవరిని బెదిరించి తీసుకొచ్చాడో తెలీదు. అందులో ఎవరింటి రక్తపు మార్కులున్నాయో కూడా తెలీదు. ఇలా చూడండి వదిన, రియా కూడా నా కూతురు లాంటిదే. అందువల్ల నా కోరిక ఏంటంటే ఎప్పుడు మా అమ్మాయి జీవితాంతం నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలి కదా. అసలు మీ సమస్య ఏంటో చెప్పండి బాబాయ్. మీ సాంప్రదాయాలు పాటించాలని చెప్పానని ఎందుకు నా కళని చెడగొడుతున్నారు? ఎందుకు ఈ న్యాయం ధర్మం అంతా తీసుకొచ్చి నా తల కంటగడుతున్నారని నాకు తెలియట్లేదు. రియా, పెద్ద చిన్న మర్యాద లేకుండా అలా నోరు బారేసుకుంటున్నావు. లేకపోతే ఏం చేస్తారు? ఏంటి కొడతారా? కొట్టండి కొట్టండి కొట్టండి, బాగా కొట్టండి. ఇవాళ నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను అన్ని నేను చెప్పే తీర్తాను. ఇదే మొదటిసారి కాదు, 5-6 సార్లు మీ వల్లనే నా పెళ్లి ఆగిపోయింది. అందువల్లే నేను అప్పుడే అన్నాను, అబ్బాయి వాళ్ళు వచ్చేటప్పుడు ఈయన ఇంట్లో ఉండకూడదునని. కానీ ఈయనే ఆశీర్వదించాలని చెప్పని నువ్వు చెప్పావు. చూసావుగా, చాలా బాగా ఆశీర్వదించాడు. ఈ ఇంట్లో ఉండేదానికన్నా బయటికి వెళ్ళడమే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. కానీ వదిన, ఈ బైక్ ని వీడి దగ్గర నుంచి తీసుకోవడానికి ముందు ఈ బైక్ ని వీడు డబ్బిచ్చుకున్నాడా లేక బెదిరించి తీసుకున్నాడా అని తెలియాలి. అది కాకుండా వీడు తీసుకొచ్చిన బైక్ ఉంది కదా, దాన్ని ఎవరిని బెదిరించి తీసుకొచ్చాడో తెలీదు. అందులో ఎవరింటి రక్తపు మార్కులున్నాయో కూడా తెలీదు. కారులో ఉన్నప్పుడు ఆ పట్టి నా కాలికే ఉంది, కానీ ఇప్పుడు లేదు. నువ్వు ఎక్కడన్నా చూసావా? తగలు పెట్టేశాను. భలే సరదాగా ఉందిలే ఈ కోపిష్టి బ్రహ్మచారిని ఆట పట్టించడం. ఈ సిగ్గులేని బ్రహ్మచారి నాకు అనుమతిస్తే నేను లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోవచ్చా? లక్షల కోట్ల మందిని చూసినప్పుడు కూడా నా హృదయం ఎవరిని చూసి చలించలేదు. కానీ నిన్ను చూడగానే ఈ గుండెకి ఏమవుతుందో తెలీదు. నీపైన నాకు ఈ పిచ్చి ప్రేమేంటి? కానీ నువ్వు నా గుండె తలుపుల్ని తట్టి నా అనుమతి లేకుండానే నా మనసులోకి వచ్చేసావు. నాకేమనిపిస్తుందంటే నా కోపానికి వెనకున్న నా ప్రేమని నువ్వు తెలుసుకున్నావు. పసికట్టేశావని చెప్పాలి ఈషా. పసికట్టేశాను.